యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నా. ఏమైందిరా? పెదనాన్న, అది మరి అన్నయ్య. ఏమైందిరా? పెద్దమ్మ, మన బ్యాంక్వెట్ హాల్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, అందులో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంట. ఎవరికేం కాలేదు కదా? అన్నయ్య అందులో ఇరుక్కుపోయాడంట. పెదనాన్న, మనం త్వరగా బయలుదేరి వెళ్ళాలి. అరవింద్, టెన్షన్ పడకు, వాడికి ఏం కాదు. పదండి పదండి. ఏంటి చూస్తున్నారు? వెళ్ళండి అందరూ. స్నానాలు చేసి మళ్ళీ ఒకసారి మెక్కండి. వెళ్ళండి. పిన్ని, ఏంటి పిన్ని? మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను. పెళ్లి అనగానే ముంగిలా ముడుచుకుపోవడం, జగదీష్ ని చూడగానే బల్లిలా అతుక్కుపోవడం. ఇప్పుడు బావుందా? నువ్వు అనుకున్నట్టుగానే పెళ్లి ఆగిపోయింది. అక్కేం చేసింది పిన్ని? ఇంకా ఏం చేయాలి? ఒంటి నిండా దోషం, జాతకమంతా అరిష్టం, జీవితమంతా దరిద్రం నింపుకొని పుడితే ఎవరు మాత్రం ఏం చేస్తారు? లేకపోతే మొన్న నీ పెళ్లిలో తాత చనిపోయారు. ఇప్పుడేమో తాళి కట్టక ముందే మంటలెగిసి పడ్డాయి. కాస్తైతే అందరం పుటక్కుమని పోయేవాళ్ళం. దానికి కారణం నేనా పిన్ని? నువ్వు కాక ఇంకెవరు? ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని ఓరి నాయనో, త్రుటిలో ఎంత ప్రమాదం తప్పిపోయింది. ఏ దేవుడు ఏ వైపు నుండి చూశాడో కానీ మహా తల్లివి. లేదంటే పాడి ఖర్చులు లేకుండా అందరూ దహనమైపోయేవాళ్ళం. ఏం మాట్లాడుతున్నావు అనసూయ? మతుండే మాట్లాడుతున్నావా? చిన్నన్న, అనసూయ ఏదో నువ్వు నరేంద్ర, ఆవేశంలో కాదు, సంస్కారం కోల్పోయి మాట్లాడుతోంది. లక్ష్మికి పిల్లలకి గతి లేక ఇక్కడికి రాలేదు. లక్ష్మికి ఇంతకన్నా మంచి సంబంధం దొరకదని నీతో పంపలేదు. అలా అని నేనన్నా ప్లేడర్ మావయ్య గారు. మరేమన్నావో నువ్వు గుర్తు తెచ్చుకో అమ్మా. ప్రాణానికి ప్రాణమైన తాతయ్య పోయి లక్ష్మి తీరని దుఃఖంలో ఉంటే ఓదార్చాల్సింది పోయి బంగారం లాంటి సంబంధాన్ని నీ మాటలతో విరగ్గొట్టావు. అయినా ఏ ఒక్కరం నిన్ను పల్లెత్తు మాట అనలేదు. ఎందుకు? తల్లి లేని పిల్లలకి పిన్నిలా కాకుండా ఓ తల్లిలా ఉంటావని ఓ చిన్న ఆశ. లక్ష్మికి నీ చేతుల మీదుగా పెళ్లి చేస్తావని, పెద్ద ఆయన మాట నిలబెట్టుకుంటావని, వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటావని వెంట పెట్టుకొని తీసుకుని వచ్చావు. కాదనలేదు. కానీ ఇప్పుడేం చేశావు? నువ్వు తెచ్చిన సంబంధం లక్ష్మిని పెళ్లి చేసుకునే అతను లక్ష్మికి సరితూగుతాడా?
లక్ష్మి పక్కన నిలబడే అర్హత తనకుందా? అవేవీ ఆలోచించకుండా ఈ పెళ్లి చెయ్యాలని చూశావు. తప్పు చేశావు. ఇదంతా మర్చిపోయి లక్ష్మిని నిందించాలని ఎలా అనిపించింది? ప్లీడర్ మావయ్య గారు, నిన్ను నమ్మి పిల్లల్ని నీతో పంపిస్తే ఇదా నువ్వు చేసేది? అందుకే ఈ పెళ్లి ఆ దేవుడికే ఇష్టం లేదు కాబట్టే ఇలా చేశాడు. అక్క అక్క ఇప్పటికీ మించిపోయింది లేదమ్మా. నువ్వు వాళ్ల పట్ల బాధ్యత మర్చిపోతానంటే ఇప్పుడే వాళ్ళని నేను నాతో పాటు ఊరికి తీసుకుని వెళ్తానమ్మా. నువ్వు తీసుకెళ్ళిపోతే ఎలా? ఆస్తంతా ఏమైపోతుంది? ఏంటి ప్లీడర్ మావయ్య గారు, మరీ నన్నంత కఠినాత్మురాల్ని చేసి మాట్లాడుతున్నారు? నేను వాళ్ళకి తల్లిని కాకపోవచ్చు, పిన్నిని కూడా కాకపోవచ్చు, కానీ నేను కూడా ఆడదాన్నే కదా చిన్న మావయ్య గారు. లక్ష్మికి ఇష్టం లేని వాడిని, సరిపోని వాడిని, అయోగ్యుణ్ణి ఇచ్చి పెళ్లి చేస్తానా చెప్పండి? ఏదో లక్ష్మి నా కళ్ళ ముందుంటుందని, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని తెలిసి ఆ అబ్బాయికిచ్చి చేద్దామనుకున్నానే తప్ప నాకే దురుద్దేశం లేదు చిన్న మావయ్య గారు. అదే తప్పైతే నన్ను క్షమించండి. అంతేకాని పిల్లల్ని తీసుకెళ్తానని మాత్రం అనద్దు. అమ్మా లక్ష్మి, ఇక్కడ ఎంత జరుగుతుంటే ఎందుకు ఈ మౌనం? తాతయ్య కోసం. కానీ జీవితం నీది, ఆలోచించాల్సింది నువ్వే తల్లి. అన్నీ కుదిరి ఈ పెళ్లి జరిగితే ఆశీర్వదించి వెళదామనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందనుకోలేదు. నువ్వు వెళ్ళిపో తాతయ్య. వద్దు తాతయ్య, ఒక 2 రోజులు ఉండండి. ఉండేవాణ్ణేనమ్మా, కానీ ఒక ముఖ్యమైన పనుందని ఫోన్ వచ్చింది, నేను వెళ్ళాలి. వెళ్ళొస్తాను నరేంద్ర. అలాగే చిన్నన్న. లక్ష్మి, వెళ్ళొస్తాను తల్లి, వెళ్ళొస్తానమ్మా. తాతయ్య.
జాగ్రత్త. ఈశ్వరా పరమేశ్వర చూడరా ఎటు చూడరా రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా ఈశ్వరా పరమేశ్వర చూడరా ఇటు చూడరా వాడికి ఏం కాదు అరవిందా. ఊరుకో. చూడరా ఇటు చూడరా ఈశ్వరా పరమేశ్వర. మేడం, టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. హీఈస్ ఆల్ రైట్, నో ప్రాబ్లం. ఫైర్ యాక్సిడెంట్ కదా, చిన్న షాక్, చిన్న చిన్న దెబ్బలు మాత్రమే తగిలాయి. 1 అవర్లో స్పృహలోకి వస్తారు. డోంట్ వరీ. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే సార్. మేనేజర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మీరు సమయానికి అక్కడుండి మిత్రని కాపాడారు. అందుకు మీకెన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. సారీ సార్, క్షమించండి. మిత్ర సార్ని కాపాడింది నేను కాదు. అవును సార్, ఆ టైంలో లక్ష్మి గారు అక్కడే ఉన్నారు. ఆ అమ్మాయి సార్ని కాపాడింది. శాలిని అది లక్ష్మి. లక్ష్మి ఆగు. పద లక్ష్మి. అవును సార్, ఆ అమ్మాయి గనుక ప్రాణానికి తెగించి మిత్రా సార్ని కాపాడు ఉండకపోతే ఇంకా పెద్ద ప్రమాదం జరిగుండేది. లక్ష్మి ఎవరు? పెద్దమ్మ, లక్ష్మి అంటే అన్నయ్యకి కాస్త పరిచయమే. ఫంక్షన్ హాల్లోనే లక్ష్మి గారు పెళ్లి జరుగుతుంది మేడం. ఈ యాక్సిడెంట్ వల్ల ఆ అమ్మాయి పెళ్లి కూడా ఆగిపోయింది. ఏ దేవుడో కరుణించాడనుకోవాలి, లేదంటే ఈ రోజు నా బిడ్డ. పెద్దమ్మ, డాక్టర్ చెప్పాడు కదా అన్నయ్యకి ఏం కాదని. డోంట్ వరీ. కాసేపట్లో అన్నయ్యకి మెలకు వచ్చేస్తుంది. మిత్ర సార్ని కాపాడింది నేను కాదు. ఆ టైంలో లక్ష్మి గారు అక్కడే ఉన్నారు. ఆ అమ్మాయి సార్ని కాపాడింది. లక్ష్మియా?
స్వామి, మా తమ్ముడికి త్వరగా నయమయ్యి ఏ సమస్య లేకుండా వాడు స్కూల్కి వెళ్ళేలా చూడు తండ్రి. కూరగాయలమ్మా కూరగాయలు, కూరగాయలమ్మా కూరగాయలు. ఆగాగాగాగాగు. ఏవయ్యా, ఎలా ఇస్తున్నావు? తూకం వేసి. ఆహా, నేనింకా లీటర్లలో ఇస్తున్నావు అనుకున్నానులే. నేను అడిగింది సెటైర్ కాదు, రేట్ చెప్పు. మార్కెట్ రేట్కి ఒక 5 రూపాయలు తగ్గించుకోండి. పావు కిలోకా? కాదు, గ్రాముకి. లేకపోతే ఏంటమ్మా, కిలోకి 5 రూపాయలు తగ్గించుకోండి. 10 తగ్గించుకొని 2 కిలోల టమాటాలు ఇవ్వు. సరే తీసుకోండి అమ్మా. ఇదిగో. ఏమైంది? కిలో రాయి కనిపించట్లేదమ్మా. రాయి లేకపోతే ఏమైందిలే, గంప కొద్ది లెక్క 20 రూపాయలు ఇస్తానులే. ఎందుకు? ఫ్రీగా తీసుకెళ్ళండి. అయితే రాయి పెట్టి చూసుకో. మరి నేనేమైనా కాదన్నానా? వెయ్యి. ఏయ్ పెట్టు పెట్టు. ఇదిగో, టోకెన్ రాయి అక్కడే ఉంది, చూసుకో. ఇందాక వెతికానే, కనిపించలేదు. ఏమోనయ్యా, నాకేం తెలుసు. వెయ్యి త్వరగా. లక్ష్మి, లక్ష్మి, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమనుకుంటున్నావు? ఏమైంది? ఏం చేసావు అర్థమవుతుందా నీకు? వాడేవాడు మంటలు చిక్కుకుపోతే వాడిని కాపాడడానికి ట్రై చేయడం ఏంటి నువ్వు? అంటే అది అప్పుడే అతను. మాట్లాడుకో. వాడు నన్ను కొట్టాడు. అలాంటి వాడిని వ్యతిరేకించాలి, నాకు సపోర్ట్ చేయాలి. నాతో పాటు బయటికి రావాలి, కానీ వాడికి సపోర్ట్ చేయడం ఏంటి? జగదీష్, ఏంటిది? నువ్వు మళ్ళీ లోపలికి వెళ్ళకపోయి ఉంటే ఆ రిసార్ట్ కాలి బూడిదైపోయినా మనం ఇంకో చోట పెళ్లి చేసుకునే వాళ్ళం. ఇప్పుడు చూడు, పెళ్లి ఆగిపోయింది. ఎందుకు జగదీష్ ఆవేశం? ఎందుకంత తొందరపడుతున్నావు? ఆవేశం కాదండి, లక్ష్మి వల్ల నేను అందరి ముందు ఎంత ఇన్సల్ట్ అయ్యానో తెలుసా? జగదీష్, కాస్త కోపం తగ్గించుకో. అన్ని విషయాలు తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. చెయ్యాల్సిందంతా చేస్తావు, అడిగితే మాత్రం మౌనవ్రతం పడతావు. అయినా అన్నీ తెలిసి నిన్ను పెళ్లి చేసుకోవడం నాది తప్పు. ఇంతకు ముందు కూడా నీ పెళ్లి విషయంలో ఏదో ప్రమాదం జరిగిందట కదా? ఇప్పుడు మళ్ళీ అలాగే జరిగింది. దీన్ని బట్టి చూస్తే నీ జాతకంలోనే ఏదో దోషముందని అర్థమవుతుంది. జగదీష్, ఏం మాట్లాడుతున్నావు? జరిగింది ఒక యాక్సిడెంట్. మంచి చెడు అనే విచక్షణ లేకుండా లక్ష్మి మీద నిందలు వేయడం సరికాదు. నిందలు కాదంకుల్, నిజాలు. జరిగింది చూస్తే తెలియట్లేదా? ఈవిడ గారి జాతకం ఎలాంటిదో? మా లక్ష్మి జాతకం చాలా గొప్పది. తెలియకుండా మాట్లాడుకో. ఇప్పుడే నిరూపిస్తాను. చూడు చూడు లక్ష్మీ జాతకం. తనున్న చోట స్వర్గం అవుతుంది, తను పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీ జాతకం గొప్పదా చెత్తదా అనేది నాకు అనవసరం. చూడు, నీ మూలంగా నాకు నష్టం జరిగింది. నీ వల్ల నా పరువు పోయింది. నా పరువు నాకు దక్కాలంటే మనిద్దరం పెళ్లి చేసుకోవాలి.
నాతో వచ్చాయి రా. ఏంటి ఏంటి మొండికేస్తున్నావు? ఇంత జరిగాక వెనక్కి తగ్గేదే లేదు. నువ్వే నా భార్యవని ఫిక్స్ అయిపోయాను. నువ్వు కూడా అదే ఫిక్స్ అవ్వు. జగదీష్ ఏంటిది? నిన్న జరిగింది కాస్త మర్చిపోయేదాకా ఆగేదే లేదంటే. లక్ష్మి, నిన్నటి గురించి వదిలే. ఇక నుండి నువ్వు నా దానివి. నాతో వచ్చాయి, లేదంటే లాకెళ్తాను. రా. ఎక్కడికి వచ్చేది? నువ్వు లాక్కెళ్తే రావడానికి నేనే వస్తువుని కాను. నా మీద నువ్వు పెత్తనం చెలాయించడానికి నేనేమి నీ ఇంటి పని మనిషిని కాను. నిన్ను కొట్టిన అతన్ని నేనేం సపోర్ట్ చేయలేదు. ఆపదలో ఉన్నాడని సాయం చేశాను. అది కూడా తెలియకుండా సంస్కారం కోల్పోయి ఆడపిల్లపై నిందలు వేసే అర్హత నీకు లేదు.